ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులర్పించారు. जोहार एनटीआर, जोहार 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 एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, एनटीआर 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 నిజంగా చెప్పాలంటే మరణం లేని జననం నందమూరి తారక రామారావు గారిది అని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి అవసరం ఉంది. నేటికి సైతం నందమూరి తారక రామారావు గారు పరమపదించి 30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం ప్రతి తెలుగువాడు వారి వారి ఇళ్లలో వారి జయంతిని కావచ్చు, వర్ధంతిని కావచ్చు కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలుగువారు, తెలుగు జాతి ఎక్కడున్నా సరే వారు చిరంజీవులుగానే ఉంటారు. ఆ రకంగా వారు ఒక కథానాయకుడిగా అందరి హృదయాలకి వారు చేరువైనా కూడా ఒక ప్రజానాయకుడిగా అంటే ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం మాత్రమే కాకుండా రాజకీయాలన్నవి కేవలం అధికారం చెలాయించడానికి మాత్రమే కాదు, ప్రజాసేవకి దాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చో వారు రుజువు చేశారు. కనుకనే నేటికి సైతం తెలుగు వారి హృదయాల్లో వారు ఎల్లప్పుడూ చిరంజీవులుగా ఉంటారు. ఎక్కడున్నా సరే వారి విగ్రహాలు స్థాపించుకోవటం అనేది అది పరిపాటిగా ఉన్నది. పూటకు గతి లేని వాళ్ళు తాటాకుల గుడిసెల్లో సూర్యచంద్ర బింబాలు తాండవమాడుచునుండ గట్టిగా గాలి వస్తే ఒక్క ఆకు నిలువదాయ. ఈ ఒక్క చిన్న ఆనాడు అభ్యుదయవాదులు పాడిన పాట నా టికెట్ కంటే ముందు ఆయన ముందు ఈ పాట నేను పాడాను. నా భావజాలం కానీ నా మనసులో భావాలు అర్థం చేసుకొని అదే రోజు నాకు టికెట్ ఇచ్చారు. నేను తిరిగింది లేదు. యూనివర్సిటీ స్టూడెంట్గా ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను పాట అనుకో పద్యం అనుకో నేను పాడినప్పుడు పేదవాడి గుడిసెలో ఎండైనా వానైనా ఏదైనా ఒకటే, ఈ పేద ప్రజలకు నేను నాయకత్వం అవసరమని చెప్పాను. మరుసటి రోజు నన్ను పిలిచి టికెట్ ఇచ్చాడు ఆ మహానుభావుడు. चांद रहेगा एनटीआर 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 ఎవరు పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడు కొలువై ఉన్నాడు. ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కబొడుస్తాయో, ఎవరి పేరు చెప్తే ఆడపడిచి నోట నుండి అన్నా అనే స్వరం పలుకుద్దో మనన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 103వ పుట్టినరోజు జయంతి సందర్భమున కుటుంబ సభ్యులకి రావడం జరిగింది. మా అభిమాన కార్యకర్తలు అందరితో రావడం జరిగింది. వారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు తీసుకున్నాం. ఇక ఎన్టీఆర్ నాన్నగారు ఎన్టీ రామారావు జయమని చెప్పాలి. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, తల్లి తీరదు. ఆయనకు మహాపురుషుడు, మిగుపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ. ఒక మాట చెప్పాలంటే సరి లేదు నీకెవరు, సరి రారు నీకెవరు, జనహితంలో కానీ జన చైతన్యంలో కానీ సరి జోడు నీకెవరు. ఆయనే సాటి. వారు చలనచిత్ర సీమలో ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు తీశాడు ఆయన. ఒకటా రెండు ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం,
ఎవరు చేయలేని, ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50కి పైగా నిజ జీవిత పాత్రలు పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. మరొకసారి చెబుతున్నా, ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50కి పైగా నిజ జీవిత పాత్రలు పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. శ్రీరాముడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. శ్రీరాముని శ్రీకృష్ణుని రూపరేఖలు కల్పించిన ఆయన రూపం చిరస్మరణి. ఆయన ఈనాటి నటులకు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగా చిరస్థాయిగా ఉన్నాడు ఆయన. అలాగే సమాజమే దేవాలయం, ప్రజల దేవుడు నినాదంతో ముందుకెళ్ళాడు ఆయన. ఆయన రాజకీయం రాకుండా ముందే ఒక నటుడుగా పాటించాడు ఆయన. ఆ నటుడు ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు రాయలసీమ రిలీఫ్ ఫండ్ అని పేరిట వారు నటులను అందరినీ ఒక బాట మీద తీసుకొచ్చి దుస్తులు పట్టుకుని అందరూ వీధులు ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రజలు ఇచ్చిన విరాళాలతో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం చేయడం